హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్నీను ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూల్గా ఉండే జ్యూస్ అయితే తయారు చేసుకోబోతున్నాం. చాలా హెల్దీ, అది కూడా సమ్మర్ వచ్చేస్తుంది. ఇది ఒక గ్లాస్ తాగామంటే చాలు, చాలా కూల్గా అయిపోతుంది. వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యం తీసుకుంటున్నాం. వీటిని కడుక్కొని నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట. వాటర్లోనే అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేసుకునే ఈ జ్యూస్కి 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పాలని మనం ఇలా గిన్నెలో పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఇలా పోసుకున్న తర్వాత దీన్ని మనం స్పూన్తో తిప్పుతూనే ఉండాలి. అది వదిలేస్తే మీగడ కట్టిద్ది. మీగడ రాకుండా మనం దాన్ని తిప్పుతూనే ఉండాలి. అలానే ఒక్కసారి ఈ పాలు పొంగనేది రావాలి. పొంగొచ్చేంత వరకు వీటిని కాగబెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక్కసారి మనకి పొంగొచ్చిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న వాటిని ఇలా వాటర్తో పాటే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది కూడా సగ్గుబియ్యం మనం పాలల్లో ఎలా ఉడకబెట్టుకుంటాం సేమ్ అలానే ఉడకబెట్టుకోవాలి. ఇలా మనం దించేసుకొని పొయ్యి మీద నుంచి పక్కన పెట్టుకొని ఇలానే తిప్పుతూ ఉండాలి. అది ఆరేంత వరకు తిప్పుతూ ఉండాలి. వెనిలా ఎసెన్స్ ఒక 1-2 డ్రాప్స్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు అయితే ఈ పాలను అయితే పెట్టుకుందాం. కూలింగ్ వస్తాయన్నమాట. అలా పెట్టేసుకుని ఉంచుకుందాం. కర్బూజా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు తీసుకున్నాము. ఇప్పుడు మనం వీటిని జార్లో అయితే వేసేసుకుంటున్నాం. ఇలా మొత్తం కూడా జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 4 స్పూన్లు బెల్లం పొడి అయితే వేస్తున్నాం. స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. స్వీట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, మీరు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలానే ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు కూలింగ్ వాటర్ అయితే వేస్తున్నాం. మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ గెంటతో మనం దీన్ని జ్యూస్ని మొత్తాన్ని కూడా వడకట్టుకోవాలి. ఒకసారి తిప్పుతూ ఉంటే మనకి జ్యూస్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక తయారు చేసుకున్న పాలు సగ్గుబియ్యం ఇది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని దీని మొత్తాన్ని కూడా స్పూన్తో ఇలానే కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక్కసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని గ్లాస్లో పోసేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా టేస్టీ, చాలా హెల్దీ అన్నమాట. ఇది బెల్లం, పాలు, కర్బూజా చాలా కూలింగ్నెస్ కూడా ఇస్తుంది అన్నమాట. మనం పంచదార అయితే యూజ్ చేయలేదు. పంచదార ప్రతి ఒక్క దానికి యూజ్ చేయొద్దు. అసలు పంచదార అనేది హెల్దీ కూడా కాదనమాట. ఒక్కసారి 1 గ్లాస్ తాగైతే మీరు ఆగలేరు. ఇంకొక గ్లాస్ కూడా తాగాలనిపిస్తుంది. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్కి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.